దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మరి ఒక రోజైతే వెనకాల సిలువ దగ్గరికి నేను 3 గంటల ప్రార్థనకొచ్చాను. మరి అప్పుడైతే మా పాప కొరకు గర్భఫలం గురించి ప్రార్థన చేశాను. 7 వారాలు మరి తిరుగుతాను తండ్రి అని అనుకున్నాను. మరి ఇది 5వ వారం దేవుడు మరి గర్భఫలం ఇచ్చాడు. మరి మొన్నటి దినం అయితే మంగళవారం హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్తే మరి స్కానింగ్ రాశారు. మరి అక్కడ గంటాడు రాశారు. గంటారు బండి మీద వస్తున్నాము. మరి వచ్చినప్పుడు నేనైతే మరి ఆ ట్రాఫిక్‌లోని మరి పడిపోయాను. పడిపోయిన సరే కిందనైతే పడలేదు. అలా నిలువుగా ఏదో దేవుడు కాసినట్టు నాకు అయ్యింది. మరి నాకు ఏ ప్రమాదం లేదు. మరి పడిపోతే ఈరోజు నేను హాస్పిటల్‌లో ఉందును. మరి నాకు దేవుడు ఏమి అవ్వకుండా ఈరోజు ఇలాగ మందిరాన్ని తీసుకొచ్చినందుకు దేవుడికి వందనాలు. చిన్న సాక్షికి దేవుడు దీవించండి. ఎవరైనా 7 వారాల్లో ఏం జరిగిందో లేకపోతే దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. తర్వాత మీ అందరికీ వందనాలండి. నేను 11వ నెల ఈ మందిరానికి వచ్చానండి. మేము ఇల్లు కట్టుకుంటున్నామని పాస్టర్ గారికి చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు మొక్కుబడుల కోసం చెప్పారనమాట. చెప్తే అప్పుడు నేను అదిగో ఆ అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి ఎప్పుడూ తలనొప్పే అనేవారు. ప్రభువా ఈ తలనొప్పిని స్వస్థపరచు ప్రభువా అని నేను కానుక మొక్కుకున్నాను. నా పెద్ద కొడుకు ఎప్పుడు తాగేసి ఇంట్లో పడుకోవడమే. ప్రభువా వాడిని తాగుడు నుండి విడిపించి ప్రభువా అని నేను మొక్కుకున్నాను. తర్వాత ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పళ్ళు ఎప్పుడు నొప్పులు అనేవారు. ప్రభువా ఈ బాధ కూడా స్వస్థపరచు ప్రభువా అనేసి నేను మొక్కుకున్నాను. ఆ మొక్కుబడులన్నీ నేను ఇప్పుడు తెచ్చాను. దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది 4వ వారం నేను వచ్చి మరి కోర్టు కేసు గురించి వచ్చినాను. 28వ తారీఖుని జడ్జిమెంట్ అయింది. నిజంగా 6వ తారీఖుని మరి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. నా పేరు మీద ఉన్న మీటర్ మళ్ళీ యథాప్రకారంగా నా మీటర్ నాకు వేసిమని కరెంట్ ఆఫీషియల్ ADDA ఏఈని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దేవుడు అంత గొప్ప కార్యం చేశారు. మరి 15 రోజుల్లో నా మీటర్ నాకు వేసిమని దొంగ మీటరు తీసిమని మరి ఆర్డర్స్ 6వ తారీఖుని మరి పై కోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదంతా కేవలం ఏంటంటే అయ్యగారు చేసిన ప్రార్థన గ్రేస్ మినిస్ట్రీలో నేను ఉండడం వలన దేవుని కృపను పెట్టి నాకు ఇది జరిగింది. ఈ కార్యం 3 సంవత్సరాలు బట్టి కోర్టు విషయంలో నేను నలిగిపోతున్నాను. దేవుడు గొప్ప కార్యం చేసినందుకు చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీ అందరికీ వందనాలు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త నాతో చిన్న గొడవ పెట్టి కొట్టి తోసేశాడు. శుభ్రంగా జుట్టు పట్టుకొని కొట్టి తోసేస్తే ఎల్లకేతలా పడిపోతే అప్పుడు దేవుడు నన్ను లేవనెత్తినట్టు ఆయన చేతులతో లేపి చిన్న దెబ్బ కూడా నాకు తగలకుండా నన్ను కాపాడాడమ్మా. ఇదొక్కటే నేను చెప్పుకునే సాక్ష్యం. నా గురించి అందరూ ప్రార్థన చేయండి. సాక్ష్యం దేవుడికి వాళ్ళ ఆయన కొట్టేశారు. వందనాలండి. ఈ సహోదరి వాళ్ళ మొదటి వారం మరి వాళ్ళ ఆయన శుభ్రంగా తాగి వచ్చి కొట్టేశారట. ఆవిడ్ని కొట్టేస్తే వెనక్కి అలా పడిపోయిందట, కానీ ఒక్క దెబ్బ కూడా తగలలేదంట. గోకవాడ కొత్తూరు చర్చికి వస్తానంటే చాలు దేవుడు ఆమెను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. దేవుడి సాక్ష్యం దీవించునుగా. దేవుడికి వందనాలండి. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, సంఘ సభ్యులందరికీ వందనాలు. నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మన లక్షవారం రోజు నేను మెట్లు దిగుతుంటే సడన్గా నా ఎడంకాలు పనిచేయదు. కాలు మెట్టి మీద తగిలి ఎదర పడిపోవలసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను. సడన్గా ఎవరో నన్ను పట్టుకున్నట్టు గాలిలో ఆగిపోయాను. నేను కింద పడలేదు. కింద పడి ఉంటే దెబ్బలు తగులుతున్నాను, దెబ్బలు తగలలేదు, నాకు పడలేదు. ఎవరూ లేరు చుట్టుపక్కల చూస్తే. నన్ను మాత్రం కింద పడిపోగానే అలా గాలిలోనే అలాగే ఎవరో పట్టుకున్నట్టు ఆగిపోయాను. దేవుడే నా వెనకాల నన్ను రక్షించాడని చెప్పి అనుకున్నాను నేను. ఇది 3వ వారం ఇక్కడికి రావడం. మొదటి వారం నేను చాలా కష్టంగా నడిచిపోయిన, ఇప్పుడు ఫ్రీగా నడుపుతున్నాను కొంచెం. నెక్స్ట్ ఏంటంటే, నాకు
బెల్ట్ చెప్పులు వేసుకొని నడడానికి చాలా ఇబ్బంది పడి ఉన్నాను. అలాంటిది ఈరోజు నేను షూ వేసుకొని వచ్చాను. దేవుడికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుణ్ణి దీవించింది కాక. పాస్టర్ గారికి వందనాలు. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా అందరికంచి చూస్తున్నాను. నాకు ఏం పర్వాలేదు, భయపడే పని లేదు అనుకున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసరికి చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎప్పుడు ఏడలేదు నేను ఎక్కడన్నా. ఎందుకు ఏడుస్తున్నాను నాకే తెలియట్లేదు. ఎవరైనా ఏడిస్తే నటిస్తున్నారేమో అనుకునేదాన్ని. దేవుడు నన్ను చాలా కుమ్మరించారు ప్రార్థనలోన. అలాగే నాకు మొన్న ఆదివారం వచ్చాను. ఇది 2వ వారము. మొన్న ఆదివారం దేవుడు దూత ఎక్కువగా కళ్ళలోకి వస్తున్నారు. ఆ దూత ఏంటో తెలియలేదు, ఎక్కువగా కనబడుతుంది నీడగా, నా దూత కావులుగా ఉన్నట్టుగా. మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా భర్త గురించి కూడా ప్రార్థన చేయండి. కొద్ది మారు మనసు కలిగినట్టుగా చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. వచ్చిన సంఘం బిడ్డలకి అందరికీ వందనాలు. మరి మా పిల్లలు దెబ్బలాడుతూనే ఉన్నారు. నేను బెరువుని కాళ్ళ పనికి వెళ్తున్నాను. ఇటువైపు అయిపోయింది, అటు ఏటు కొట్టి నా చుట్టూ తిరుగుతాను. కానీ ఇలా దూకాను, పడుక్కుని మురికి ఇది ఇరిగిపోయి 15 రోజులు పెట్టి అలాగే ఇంట్లోనే పెట్టి ఉంటున్నాను. ఒక 1000 రూపాయలు పెట్టుకుని తాళపాలెం వెళ్ళాను, కానీ నాకు ఈ సహిస్తలేదు, నా ఆశలో పడలేదు. అసలు నేను తీసుకుని పని చేయలేదు. ఇవాళ తెల్లారి గట్ల వచ్చింది దర్శనం. అమ్మా, నువ్వు వారాలు తిరిగావు, నువ్వు టిఫిన్ ఊరికి ఇస్తానన్నా ఇవ్వలేదు, పని చేయకుండా వచ్చావు, ఇస్తానని ఇవ్వకపోయినా ఉంటానని ఉండకపోయినా ఇయ్య సోదరులు అని గూకడ సిరుసులు అన్నీ కాబడుతున్నాయి. మా ఇంటి నిండా పావురాలే, గుండె నిండా పావురాలే. ఇలాగొచ్చింది దేవుడి స్తోత్రం. నా గురించి అందరూ కొంత ప్రార్థన చేయాలి. ఈ కారు ఇచ్చి ఇంకో మాట అనుకున్నాను, గూకాడ సిరుసులోకి వెళ్ళగలుగుతున్నా గుమ్మాల్లో ఒకటికి నల్లపోతున్నాను. అలాగని ఆ ఆటోని ఇంటికి రప్పించుకొని ఆ ఆటో నారాయణపురాన్ని కూడా ఇంకో కోట ఎక్కించాడు. అది ఆ ఆటోలోనే ఉన్నాను. ఇంకొక ఆటో బాబు ఇంకొక ఎక్కించుకున్నాడు, ఇక్కడ ఎక్కించుకున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. సాక్ష్యం దేవుడిది. దేవుడికి వందనాలండి. మరి మా అమ్మగారు పడిపోయారంట. పడిపోయి వెనక పడిపోయాక ముడుకు కొద్దిగా జారిపోయిందంట. ఇప్పుడు కొత్తూరు చర్చికి వచ్చారు. మరి కొత్తూరు చర్చి దగ్గర హల్లెలూయా, కొత్తూరు చర్చికి వస్తాను అని చెప్పి ఆవిడ అనుకొని రావటం మానేసారంట. అందుకనే నీకు ఈ శోధన వచ్చింది. 7 వారాలు తిరిగావు నువ్వు ఒకరోజు సాక్ష్యం చెప్పలేదు, పని చేయలేదు అని చెప్పి నాకు ఈ శోధన వచ్చిందని చెప్పారంటని ఆవిడ సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి సాక్ష్యం దీవించండి. దేవుడికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాది ఇప్పుడు 6వ వారం అండి రావడం. కొంచెం పర్వాలేదు, కూర్చోగలుగుతున్నాను. వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? బాగా బాగాలేదండి, అసలు కూర్చోలేకపోయాను కింద. ఇప్పుడు మెట్లు ఎక్కగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను. కింద కూర్చుంటున్నా. కిందనంటే కొంచెం మెట్ల మీద కూర్చొని దేవుడు స్వస్థత ఇచ్చారండి. అవును, చెప్పండి స్తోత్రం అండి. మరి ఈవిడ 7 వారాలు వస్తున్నారు, నడవలేని స్థితిలో వచ్చారు. అమ్మా, ఇది 6వ వారం. 6వ వారం 3 వారాలు కంటిన్యూగా వచ్చాక 4వ వారం ఈవిడ కింద కూర్చోవటం, తేలిగా నడవటం, దేవుడు స్వస్థత ఇచ్చారండి ఈవిడికి. ఇంట్లో అన్నీ తీసారా? అన్నీ తీశారు. మరి ఇక్కడ చెప్పిన బాధ ప్రకారంగా ఈవిడ జీవిస్తున్నారట. దేవుడు ఈవిడికి సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు, దైవదాసులకు వందనాలు, కూడి వచ్చిన వారందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు ఒకరికి నేను డబ్బులు ఇచ్చానమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ అంతా తిప్పించారు ఒక 2 సంవత్సరాలు. 1 సంవత్సరం నుంచి అయితే నాకు కనిపించడం మానేశారు. అప్పుడు నేను కొత్తూరులో ఇక్కడ ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే వాళ్ళు కనిపించారు. నా డబ్బులు ఈ 10వ తారీఖు కల్లా ఇస్తానని చెప్పారు. తర్వాత ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. గట్టిగా చెప్పండి.
ఈవిడికి ఎవరో డబ్బులు ఇవ్వాలటండి. ఆ డబ్బులు 7 వారాల్లోనే డబ్బులు తిరిగి వస్తాయని ఈవిడ వారాలు మొదలుపెట్టారు. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారంట. సాక్ష్యం దేవుడు దీవించును గాక. 10వ తారీఖు ఇస్తామన్నారు. ఐదు 3 చదువు 10 చదువు. మత్తయి 5:3 నీతి నిమిత్తము. అది చాలు. నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావు, నీ ఇంట్లో వాళ్ళు హింసిస్తారు, తిండి పెట్టరు, ఎందుకురా నీకు ఆ మాలమతం అంటారు. నేను పడ్డాను బాధలు కాబట్టి చెప్తున్నాను. 3 నెలలు నాకు ఇంట్లో భోజనం పెట్టలేదయ్యా. ఆస్తి ఇవ్వనన్నారు వైజాగ్లో, నాకు ఆస్తి ఇప్పుడు కోట్ల ఆస్తి. అది నువ్వు వద్దు నాన్నగారు, నా ఆస్తి పరలోక రాజ్యంలో ఉన్నది, ఈ లోకంలో నాకు ఏమి వద్దు అని చెప్పాను. ఈ మతంలో అక్కడ సన్యాసి అయిపోయావు నువ్వు అన్నారు. అవును, సన్యాసినే. ఇంతకుముందు అన్ని రకాలు ఉండేవాడిని, ఇప్పుడు సన్యాసి అయిపోయాను. ఇలా ఉంటేనే ఆయన రాజ్యంకి వెళ్తాను, లేకపోతే నరకంలో పోతాను అని యేసుప్రభు చెప్పాను. నాన్నగారు నేను ఇంతవరకు పూజ చేసే మొమ్మలు ఎవరైనా చెప్పలేదు. లోకంలో ఉన్నాను, శరీరాన్ని సుఖపెడుతున్నాను, అన్ని రకాల పాపాలు చేస్తున్నాను అని చెప్పాను. ఎందుకనగా శోధనలు వస్తాయి, పరలోక రాజ్యం వెళ్ళండి, శోధనలు వస్తాయి. నీతి నిమిషం హింసింపబడతాం మనం. నీతి నిమిత్తం హింసింపబడితేనే ఆయన రాజ్యం. అందరూ ప్రభు నమ్ముకున్న తర్వాత వీడే ప్రభు నమ్ముకున్నాడు, వాళ్ళందరూ నమ్ముకోలేదా అని అంటారు. అన్నారా లేదా? లక్ష్మి మడకపాలెం మావిడవాడ అన్నారా? పడతావు. అప్పుడు నువ్వేమన్నావు? నువ్వేం అనలేదు కదా, మౌనంగా ఉన్నావు. మౌనం చాలు. అదంతా వాళ్ళు తెలుసుకొని తెలియకేదో అంటున్నారు. అందుకే ప్రభు అన్నారు సెలువులో, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ఆ మనస్తత్వం నీకు ఉండాలి, క్షమించే మనసు నీకు ఉండాలి. తిడతారయ్యా, రకరకాల చెడ్డమాటలు పలుకుతారు, నువ్వు హింసింపడాలి. భూమి ఎకరం భూమి కొనాలి అంటే నువ్వు కష్టపడి కూలి చేసి డబ్బు సంపాదించి బ్యాంకులో దాచుకోగా కొంత డబ్బు అయితే కష్టపడితేనే కొంత డబ్బు వచ్చింది. కష్టపడిన తర్వాత ఆ డబ్బుతో నువ్వు భూమి కొనవచ్చు. పరలోకరాన్ని సంపాదించాలని భూలోకంలో కష్టపడాలి. ఆ కష్టమేంటి? నువ్వు హింసింపడాలి. నీ సొంత మనిషి హింసిస్తారు. నీ కొరకు తట్టుకోలేదా? నీ కొరకు రక్తం కార్చలేదా? నీ తండ్రి నీ కొరకు చేయలేదా? నువ్వేం చేస్తున్నావు? కేవలం ఎవరో ఒక మాట అంటే బుస్స లేచిపోతారు. నోరు చచ్చిందా? మనసు చచ్చిందా? ఒకసారి పరిశోధన చేసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మీ మట్టికి పరిశోధన చేసుకొని దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.